హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు టైలరింగ్లో నేను వాడే వస్తువులను ఈ వీడియో ద్వారా చూపిస్తానండి. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకు ఈ పరికరాలు ఉంటే టైలరింగ్ చాలా సులువుగా ఉంటుందండి. ముందుగా అయితే నేను చూపించేది టేపు. ఇది వచ్చేసి మనకు బాడీ కొలతలు తీసుకోవడానికి, బ్లౌజ్ కొలతలు, డ్రెస్ కొలతలు తీసుకోవడానికి అయితే మనము ఈ టేపును అయితే వాడతాము. మనకు టేపు కొలతలు వచ్చేసి ఇంచులతో కొలుస్తాము. మనకు 1 ఇంచ్ నుంచి స్టార్ట్ అవుతుందండి. ముఖ్యంగా నేను తీసే వీడియోస్ బిగినర్స్కి అయితే చాలా యూస్ఫుల్గా ఉంటాయండి. మీకు వీడియోలో ఏ చిన్న డౌట్ ఉన్నా కానీ నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే మరొక వీడియో ద్వారా దాన్ని అయితే క్లారిఫై చేస్తాను. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ మనకు స్కేల్ అండి. బాగా అనుభవం ఉన్న వాళ్ళకు స్కేల్తో పని లేదండి, కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళు స్కేల్ యూజ్ చేస్తేనే మంచిదని చెప్తాను. ఎందుకంటే మనకు లైన్స్ అనేవి స్ట్రేట్గా వస్తాయి. మన స్ట్రేట్గా లైన్స్ రావడం వల్ల ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఎక్కువ తక్కువ రాకుండా మనకు సమానంగా క్లాత్ అనేది కట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ ఎల్ స్కేల్ అయితే నేను ఆన్లైన్లోనే తీసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి రౌండ్ స్కేల్. ఈ స్కేల్ వచ్చేసి మనకు హ్యాండ్స్ కటింగ్కి, ఆర్మ్ హోల్కి యూజ్ అవుతుంది. ఇది ఏ విధంగా యూజ్ చేస్తారనేది మరొక వీడియోలో అయితే మీకైతే చెప్తాను. నిన్న ఇద్దరు సిస్టర్లు ప్రీవియస్ వీడియోలో కామెంట్ ఇచ్చారండి, ఈ స్కేల్ ఎలా యూజ్ చేస్తారక్క, అసలు ఈ స్కేల్ ఎక్కడ తీసుకున్నారని అయితే అడిగారు. ఈ స్కేల్ వచ్చేసి నేను ద ఫ్యాషన్ అండ్ డిజైనింగ్ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి అయితే ఈ స్కేల్ అయితే తీసుకున్నాను. మనము ఆ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి చూస్తే మనకు ఒక కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి మనం కాంటాక్ట్ అయితే ఈ స్కేల్స్ అనేది ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు. అసలు ఈ స్కేల్స్ వల్ల యూజ్ ఏంటంటే మనకు నెక్ అనేది రౌండ్గా తీయరానప్పుడు ఈ స్కేల్ యూజ్ అవుతుంది. అదేవిధంగా హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు సింపుల్గా ఈ స్కేల్ ద్వారా హ్యాండ్స్ అయితే కట్ చేయొచ్చు. మీకు క్లారిటీగా ఫుల్ వీడియో కావాలంటే ఒక వీడియో అయితే తీస్తాను, చిన్న కామెంట్ అయితే చెప్పండి. ఈ స్కేల్ యూజ్ చేసి కట్ చేయడం వల్ల ఫ్రంట్ నెక్ కానీ బ్యాక్ నెక్ కానీ చాలా రౌండ్గా నీట్గా వస్తుందండి. అదేవిధంగా చేతులు కట్ చేసేటప్పుడు మనకు ఎక్కడ కూడా ముడత రాకుండా హ్యాండ్స్ అనేది మంచిగా షేప్గా కట్ అవుతాయి. ఇప్పుడు వచ్చేసి ఇది మల్టీపర్పస్ స్కేలు. ఇప్పుడు ఇదే యూట్యూబ్ ఛానల్ వాళ్ళ దగ్గర నుంచి అయితే తీసుకున్నాను. ద ఫ్యాషన్ అండ్ డిజైనింగ్ అనే యూట్యూబ్ ఛానల్ వాళ్ళ ద్వారానే ఈ స్కేల్ అయితే తీసుకున్నానండి నేను. ఈ స్కేల్ వచ్చేసి మల్టీపర్పస్గా యూజ్ చేయొచ్చు. బోట్ నెక్ కానీ, ప్రిన్సెస్ కట్ కానీ, స్టాండ్ నెక్ కానీ, డీప్ నెక్ కానీ, మనకు కటోరీ షేప్ కానీ ఏదైనా ఈ స్కేల్ ద్వారా మనమైతే కట్ చేసుకోవచ్చు. ఈ స్కేల్ని ఏ విధంగా యూజ్ చేయాలనేది కూడా వాళ్ళ యూట్యూబ్ ఛానల్లోనైతే ఉంటుంది. మీకేమన్నా యూస్ఫుల్ అనిపిస్తే మీరు తీసేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఏ నెక్ ఎక్కడ వాడాలో దాని ప్లేస్లోనే వీళ్ళైతే రాశారు. ప్రిన్స్ కట్ అని ఎక్కడ రాసిందో అక్కడ యూజ్ చేస్తే మనము ప్రిన్స్ కట్ షేప్ వస్తుంది. అంటే మనం ఏ షేపు ఎక్కడ వాడాలనేసి ఆ స్కేల్ పైన రాసి ఉంటుంది మీకు. ఇది వచ్చేసి మీ అందరికీ తెలిసిందే, మనకు థ్రెడ్ కట్టర్ అన్నట్టు. ఇదైతే మనం పెద్ద కత్తెర యూజ్ చేయలేం కదండి మిషన్ దగ్గర. ఇది సింపుల్గా థ్రెడ్ కట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది వచ్చేసి కుట్లు విప్పడానికి, ఈజీగా కుట్లు అయితే విప్పేయచ్చు. మనకు మార్కరు మనం మార్కింగ్ చేసుకోవడానికి. ఇది వచ్చేసి కత్తెర, మనము క్లాత్ కట్ చేసుకోవడానికి. ఈ వీడియో మీకు యూస్ఫుల్గానే ఉంటుందని అయితే నేనైతే అనుకుంటున్నాను. బిగినర్స్కి అయితే చాలా యూజ్ అవుతుందండి. ప్రతి ఒక్క విషయం తెలుసుకోవాలి, తెలుసుకుంటేనే మనకు దాని గురించి ముందు ఇంకా మంచి మంచి విషయాలు అయితే తెలుసుకోగలుగుతాము. మన ఛానల్ నుంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఛానల్ అయితే కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.